ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వంశధార నది ఒడ్డునున్న గ్రామాలకు వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం కేంద్ర నాయుడు స్వచ్ఛమైన తాగునీరును అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. స్వస్థనారి సశక్త్ పరివార్ అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరాల్లో 57,11,000 మంది వైద్య సేవలు పొందారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆటో డ్రైవర్లు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని 2,90,669 మంది డ్రైవర్లకు కలిపి మొత్తం 436 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లందరికీ చలాన్ సిస్టమ్ సరళీకృతం చేస్తాం. బ్రేక్ లైసెన్స్ టెస్టింగ్ కేంద్రాల విస్తరణ ఇవన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ డ్రైవర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఒక యాప్ తయారు చేస్తాం, మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం. టెక్నాలజీల వల్ల వచ్చే లాభాలను మీకు ఇచ్చే బాధ్యత మాది. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, అందులో మిమ్మల్ని మెంబర్లుగా పెడతాను. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు డ్రైవర్లకు చెక్కులు పంచారు. కొనుగోళ్లను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. అధిక వర్షాల వల్ల ఆశించిన మేర పంట దిగుబడులు రాలేదన్నారు. వచ్చే వారం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోళ్లు ప్రారంభించాలని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఒడ్డునున్న గ్రామాలకు వరద ముప్పు నుంచి శాశ్వత చూపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. హిరమండలం తుంగతంపర గ్రామంలో వంశధార నదికి గండిపడిన ప్రదేశాన్ని కల్లట గ్రామంలో ముంపునకు గురైన వరి పంట పొలాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, నది పక్కన ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో గ్రామాలు కరకట్ల తాలూకా కార్యక్రమాన్ని ఇమీడియట్ గా మొదలు పెడతారు. కరకట్లతో పాటు నది తాలూకా డైవర్షన్ గ్రైన్ పాయింట్స్ గానీ ఏవైనా అడిషనల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఉంటే అవన్నీ కూడా దాంతో చేసే అవకాశం వస్తుంది. గొట్టా బ్యారేజ్ లో ఉన్నటువంటి నీరు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా సుమారు 150 కిలోమీటర్ల పలాస వరకు వెళితే ఆ రైతు పండించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఇంత బ్రహ్మాండమైనటువంటి నది మన దగ్గర ఉన్నందుకు దాన్ని ఉపయోగించుకోవాలంటే ఒకటి, నది పక్కన ఉన్న వారికి ఇబ్బంది ఉండకూడదు. నదిలో ఉండే వాటర్ ఎంత దూరం మనం పంపించగలిగితే అంత దూరం పంపించాలి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 7,18,00,000 రూపాయల వ్యయంతో పలు సీసీ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వంలో అభివృద్ది, సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పనులను నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడేందుకు ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరును అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తిరుపతి అభివృద్దిపై తుడా కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిన్న నిర్వహించారు. అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ, అవసరమైన నిధులు కేటాయించి మురుగు కాలువల నిర్మాణాలను త్వరగా పూర్తి చేస్తామన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మురుగు కాలువల ఏర్పాటును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కొంటూ, రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో దాని మీద వర్కౌట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో ఎక్స్టెండెడ్ ఏరియాలతో కూడా కలిసి చేయాలంటే దాదాపు 28,000 కోట్ల రూపాయలు అవుతుంది. ప్రతి మున్సిపాలిటీని ఈ యొక్క డ్రైన్స్ ని కంప్లీట్ చేయడానికి డిపిఆర్ తయారు చేసి వీలైన తొందరలో పంపిస్తే వెంటనే టెండర్లు పిలిచి అవన్నీ కూడా రాబోయే 1.5 years to 2 years కంప్లీట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ నినాదంతో